హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈరోజు మన ఈ వీడియో మెయిన్గా చేయడానికి నేను లాస్ట్ వీడియోస్ అప్లోడ్ చేసిన తర్వాత చాలామంది కామెంట్ చేశారు. సో ఏమంటే భయ ఎక్స్పీరియన్స్ తీసుకునేటప్పుడు వేరే కంపెనీస్ నుండి ఏ డాక్యుమెంట్స్ తీసుకోవాలి అనే దానిపైన చాలామంది కామెంట్ చేశారు. సో ఇది ఎందుకంటే చాలామందికి అవేర్నెస్ లేకపోవడము లేదా ఐడియా లేదా చాలామందికి డౌట్స్ ఉన్నాయి. సో ఎలా అంటే ఇప్పుడు ఎక్స్పీరియన్స్ తీసుకునేటప్పుడు ఏ డాక్యుమెంట్ నెసెసరీగా మనం తీసుకోవాలి, నాకు అసలు ఐడియానే లేదు భయ, కెరియర్ గ్యాప్ వచ్చింది. సో కానీ నేను ఇప్పుడు నా ఫ్యామిలీ సిచ్యువేషన్స్ వల్ల నేను జాబ్లోకి వెళ్ళాలి, నేను ఇప్పుడు ఎక్స్పీరియన్స్ పెట్టి వెళ్ళాలనుకుంటున్నాను. సో నాకు ఇప్పుడు అమౌంట్ పే చేసే కేపబిలిటీ ఉంది. సో కానీ నాకు ఏ డాక్యుమెంట్స్ తీసుకోవాలి అనే దానిపైన ఐడియా లేదు భయ, ప్లీజ్ డూ అని కామెంట్లో తెలిపారు. సో అందుకే ఈ వీడియో చేయడం జరుగుతుంది. సో ఇదండి మన ఈరోజు వీడియో టాపిక్. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఎవరైతే కొత్తగా వాచ్ చేస్తున్నారో. సో ఫస్ట్లీ అండి, మీరు ఎక్స్పీరియన్స్ ఒక కంపెనీ నుండి తీసుకునేటప్పుడు ఏ డాక్యుమెంట్స్ తీసుకోవాలనేది చెప్తాను. సో ఫస్ట్లీ వచ్చేసరికి ఆఫర్ లెటర్ అండి. సో మీరు ఒక కంపెనీలో మీరు వర్క్ చేశారు అంటే ఫస్ట్ వాడు ఆఫర్ లెటర్ వదులుతాడు. ఆఫర్ లెటర్ అంటే మీకు యాజ్ ఏ ఫ్రెషర్ కానీ యాజ్ ఏ సంథింగ్ మీరు ప్రీవియస్గా ఎక్స్పీరియన్స్ ఉంటే సో ఆఫర్ లెటర్లో మీ సిటీసీ మెన్షన్ చేస్తారు. ఆఫర్ లెటర్ అంటే మీరు వాళ్ళు ఒక ఆఫర్ లెటర్ అనేది మెయిన్ అండి. సో ఫస్ట్ డాక్యుమెంట్స్ వచ్చేసరికి ఆఫర్ లెటరు. సో సెకండ్ వచ్చేసరికి రిలీవింగ్ లెటర్ అండి. సో రిలీవింగ్ లెటర్ అంటే మీరు ఆ కంపెనీ నుండి వచ్చేసారు, క్విట్ అయ్యారు లేదా ఎగ్జిట్ అయ్యారు అనేదానికి రిలీవింగ్ లెటర్, అది మీకు ఒక ఇండికేషన్ అండి. సో థర్డ్ వచ్చేసరికి ఎక్స్పీరియన్స్ లెటర్. సో ఎక్స్పీరియన్స్ లెటర్ అంటే మీరు ఒక కంపెనీలో ఇంత డ్యూరేషన్ లేదా ఇంత టైం డ్యూరేషన్లో మీరు ఇక్కడ నుండి ఇక్కడి వరకు వర్క్ చేశారు అనేది అది ఒక ఇండికేషన్, అది ఒక లెటరు. సో ఇది 3. సో ఫోర్త్ వచ్చేసరికి లేటెస్ట్ పే స్లిప్స్ తీసుకోండి, 3 months లేదా 6 months. సో నేను ఎందుకు చెప్తున్నా అంటే లేటెస్ట్ పే స్లిప్స్ ఇప్పుడు మీరే అబ్జర్వ్ చేసి ఉంటారు. సో మీకు నౌకరీ నుండి కాల్స్ వచ్చేటప్పుడు హెచ్ఆర్స్ అడుగుతుంటారు లేటెస్ట్ పే స్లిప్స్ 3 months షేర్ చేయండి అని. సో మీకు అసలు లేటెస్ట్ పే స్లిప్స్ మీరు తీసుకోకుంటే మీరు ఎలా షేర్ చేస్తారండి? సో లేటెస్ట్ 3 months పే స్లిప్స్ తీసుకోండి. సో ఈ 4 మెయిన్గా మీరు తీసుకోవాల్సి ఉంటుంది ఎక్స్పీరియన్స్ తీసుకునేటప్పుడు కంపెనీస్లో. సో మీకు ఈ వీడియో హెల్ప్ అయింది అనుకుంటూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఎవరైతే మన ఛానల్ని కొత్తగా వాచ్ చేస్తున్నారో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.